చాలా మంది వీడియో చూస్తున్నప్పుడు ఎందుకమ్మా పిల్లాన్ని వదిలేయొచ్చు కదా, మంచిగా మనం ఆడుకోనియొచ్చు కదా, ఇప్పుడే చదివి ఏం చేయాలి అని చెప్పి. మా బుడ్డోడే టాలెంట్ అని నేను చెప్పట్లేను. 1 ఇయర్ బాగానే గడిచిపోయిద్ది, పాలిస్తాము, పడుకుంటారు, ఇదే మ్యాక్సిమం ఇదే రొటీన్ ఉంటుంది. ఏదో పిల్లలు ఏడుస్తున్నారు కదా అని చెప్పి ఇప్పించి వదిలేయడం కాకుండా నేనైతే అలాగే చేస్తానండి. పక్కన నా గురించి ఏదనుకున్నా నాకు పర్లేదు. బ్యాచ్ ఉంటుంది. ఇప్పుడు నా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ బ్యాచ్ అంతా వేసుకుంటారనమాట తర్వాత పక్క. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి లెర్నింగ్ టాయ్స్ ఫర్ కిడ్స్. 3 బిలో ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఏ లెర్నింగ్ టాయ్స్ ఇంట్రడ్యూస్ చేస్తే మంచిది అని చెప్పి వీడియో చేస్తున్నాను. సో మాకైతే ఒక 3 ఇయర్స్ బాబు ఉన్నాడు. 3 ఇయర్స్ కాదు, వాడికి 2.8 ఇయర్స్. జూలై వస్తే వాడికి 3 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఇప్పటి వరకు మేము వాడికి ఎలాంటి లెర్నింగ్ టాయ్స్ యూజ్ చేసాము, వాడి మోటార్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసాము అనేది చెప్తున్నాను. అలా అని చెప్పి మా బుడ్డోడు ఏదో ఐఏఎస్ ఐపీఎస్కి ప్రిపేర్ అయిపోయి వాడిని ఏదో చేస్తున్నామని కాదు. బట్ కొంచెం బేసిక్ థింగ్స్, బేసిక్ ఐడియాస్ వాడికి వస్తాయి. వాడంతటా వాడు కొన్ని అర్థం చేసుకొని కొన్నైనా నేర్చుకోగలుగుతాడు అన్నది మాత్రమే. సో మా బుడ్డోడే టాలెంట్ అని నేను చెప్పట్లేను. ఎలాంటి టాయ్స్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు 1 ఇయర్ క్రాస్ అయిన తర్వాత ఆర్ 1 ఇయర్ ముందే అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. సో బేసిక్ లెర్నింగ్ టాయ్స్ ఫర్ బిలో 3 ఇయర్స్ కిడ్స్ అనమాట. సో ఫస్ట్ 1 ఇయర్ బాగానే గడిచిపోయిద్ది, పాలిస్తాము, పడుకుంటారు, ఇదే మ్యాక్సిమం ఇదే రొటీన్ ఉంటుంది. ఎక్కువసేపు పడుకుంటారు కాబట్టి మనం కూడా అంత అంటే అప్పుడుండే కష్టాలు అప్పుడు ఉంటాయి అనుకోండి, కాదు కానీ కొంచెం మనకి టైం ఉంటుంది. బట్ ఆఫ్టర్ 1 ఇయర్ వాళ్ళు ప్రతిదీ కూడా ఎంగేజ్ అవ్వడానికి చూస్తారు, ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయాలని చూస్తారు, నేర్చుకోవాలని చూస్తారు. అలాంటి టైంలో మనం అయితే బయటికి తీసుకెళ్ళొచ్చు, కిడ్స్తో ఆడిపించవచ్చు, ఇంకా టైం ఉంటుంది. అలాంటి టైంలో ఇలాంటి లెర్నింగ్ టాయ్స్ చూపించి వాళ్ళ లాజికల్ థింకింగ్ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో బేసిక్గా 1+ ఇయర్ క్రాస్ అయిన తర్వాత ఎక్కువగా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించేది కలర్ఫుల్ టాయ్స్ మీద. సో ఆ కలర్ఫుల్ టాయ్స్ని యూజ్ చేసుకొని మనం వాళ్ళకి లాజికల్ థింకింగ్ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనేది చెప్పొచ్చు. అలాగే మోటార్ స్కిల్స్ అంటే ఏంటి అంటే ఈ ఫింగర్స్కి స్ట్రెంగ్త్ రావడానికి అనమాట. వాళ్ళ చిన్న చిన్న చేతులు కాబట్టి ఏదైనా వస్తువుని ఎలా హోల్డ్ చేయగలుగుతారు, ఎలా ఫిక్స్ చేయగలుగుతారు, ఇలాంటివన్నీ కూడా మనం ఈవెన్ ఇలాంటి టాయ్స్ యూజ్ చేస్తూనే చెప్పొచ్చు. టాయ్సే యూజ్ చేయాలని ఏం లేదు, ఎంటీ బాక్స్లు ఇచ్చి క్లోజ్ చేసి ఓపెన్ చేయమన్నా వాళ్ళు చేస్తారు. బట్ ఇన్ లెర్నింగ్ వే ఉంటే ఏంటి అంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి వాటితోటి ఎక్కువ ఎంగేజ్ అయ్యి చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తారని చెప్పి టాయ్స్ అంతే ఇంట్లో ఉండే వాటితో కూడా ఎంగేజ్ చేయగలము. అది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఎలా అనేది. బట్ ఇప్పుడు మాత్రం బేసిక్ టాయ్స్ చూపిస్తాను. సో మా వాడికి ఇప్పటి వరకు మేము ఏమేమి లెర్నింగ్ టాయ్స్ యూజ్ చేసాము అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఒకే టాయ్ని మల్టిపుల్ వేస్లో మనమైతే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట. అండ్ క్వశ్చన్స్ అడుగుతూ వాళ్ళని చెప్పించడము అలా అనమాట. ఒక టాయ్ ఇచ్చి ఇప్పుడు ఇలాంటి ఈ టాయ్ ఉందనుకోండి, నాకు తెలిసి ఆల్మోస్ట్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరింట్లో ఆ టాయ్ ఉంటుంది. ఏదో పిల్లలు ఏడుస్తున్నారు కదా అని చెప్పి ఇప్పించి వదిలేయడం కాకుండా మనం కూడా కొంచెం కేర్ తీసుకొని వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది, వాళ్ళు ఎలా నేర్చుకోవచ్చు, కలర్స్ ఇంట్రడక్షన్ కావచ్చు, లేదు అంటే బిగ్ సర్కిల్, స్మాల్ సర్కిల్, అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్, లైక్ ఇట్లా అనమాట. అలా అని చెప్పి వాళ్ళు ఏదో ఐఏఎస్కి ఐపీఎస్కి ప్రిపేర్ అవ్వమని నేను చెప్పట్లేనండి. ఇట్స్ జస్ట్ వాళ్ళకి కొంచెం ఎంగేజ్ అవుతూ లెర్నింగ్ స్కిల్స్ కూడా పెంచడానికి యూజ్ అవుతుంది, అంతే తప్ప వేరే ఏం ఉద్దేశం కాదు. సో ఫస్ట్ పేరెంట్స్కి పేషెన్స్ ఉండాలి, మనం చాలా ఓపిక్గా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం కిడ్ బిహేవియర్ ఎలా ఉంది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. వాడు క్రాంకీగా ఉన్నప్పుడు నువ్వు నేర్చుకో అంటే వాడు తీసి కొడతాడు. అలా కాకుండా వాడు హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు బేటా ఇది ఈ కిడ్ దీంతో ఎలా ఆడుకోవాలి ఇలా ఇలా అని చెప్తే దే కెన్ లెర్న్ అండ్ దే కెన్ టెల్ అనమాట. సో అది మనమే షాక్ అవుతాం ఎలా చెప్తున్నారని చెప్పి, అంత బాగా చెప్తారు. అండ్ కిడ్స్కి 1+ ఇయర్స్ క్రాస్ అయిందంటే వాళ్ళ మెమరీ పవర్ చాలా ఉంటుందండి. 1+ కాదు, అసలు 1 బిలోనే వాళ్ళ మెమరీ పవర్ చాలా ఉంటుంది. మీరు అనుకోవచ్చు చాలామంది వీడియో చూస్తున్నప్పుడు ఎందుకమ్మా పిల్లాన్ని వదిలేయొచ్చు కదా, మంచిగా మనం ఆడుకోనియొచ్చు కదా, ఇప్పుడే చదివి ఏం చేయాలి అని చెప్పి. బట్ కాదు, ప్రతి కిడ్ కూడా ఎంప్టీ బ్రెయిన్తోనే పుడతారండి. వాళ్ళకి బ్రెయిన్లో ఏముండదు. సో మనం ఏదైతే ఫీడ్ చేస్తామో దాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తారు. సో ఫస్ట్ 1 ఇయర్లో వాళ్ళకి మెమరీ పవర్ చాలా ఉంటుంది, చాలా ఫాస్ట్గా గ్రాప్ చేస్తారు. నేనైతే 1 ఇయర్ నుంచి చేయలేదు, 1+ క్రాస్ అయిన తర్వాత చేశాను. బికాస్ 1 ఇయర్లో నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ మీకు తర్వాత చెప్తాను ఏంటి అనేవి. సో ఆ 1 ఇయర్ క్రాస్ అయిన తర్వాత ఇంట్రడ్యూస్ అయిన టాయ్స్ అనమాట ఇవన్నీ కూడా.
సో వాళ్ళ మెమరీ పవర్ చాలా ఎక్కువ అండి. మీరు ఏం బాధపడకండి, పిల్లలు ఓవర్ స్ట్రెస్ అయిపోతారేమో లేదంటే బ్రెయిన్ పాడైపోతుంది అలాంటిది ఏం లేదు. మనం ఎంత కమ్యూనికేట్ అయ్యి వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఇస్తే వాళ్ళు అంత బాగా నేర్చుకొని అంత బాగా అవుతారనమాట. సో ఈ యొక్క బ్యాచ్ ఉంటుంది, ఇప్పుడు నా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ బ్యాచ్ అంతా వేసుకుంటారనమాట. తర్వాత పక్క ఎందుకమ్మా అప్పుడే ఇన్ని టాయ్స్ ఇంట్రొడ్యూస్ చేయడము అవసరమా, ఇంత లెర్నింగ్ నేర్చుకొని వాడు ఏం చేస్తాడు, ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తున్నాడా, ప్రిపేర్ అవుతున్నాడా అని. బట్ నో, యాజ్ ఐ నో, చాలా బుక్స్లలో చదివాను, చాలామంది యూట్యూబర్స్ ఇప్పటికీ కూడా చెప్పారు, అండ్ ఈవెన్ డాక్టర్ కూడా చెప్తూనే ఉంటారు. మనం ఎప్పుడైనా అడిగితే వాళ్ళతో ఎక్కువ కమ్యూనికేట్ అవ్వండి, ఎక్కువ వాళ్ళకి నేర్పించండి అని చెప్పి. 1+1 ఇయర్లో వాళ్ళ బ్రెయిన్ ఎప్పుడు కూడా హంగ్రీ బ్రెయిన్లా ఉంటుంది అనమాట. సో ప్రతిదీ నేర్చుకోవాలి అన్న థాట్లో వాళ్ళు ఉంటారు. ఆ టైంలో మనం ఏదైతే నేర్పిస్తామో లైఫ్ లాంగ్ వాళ్ళకి అది గుర్తుండిపోయింది. అందుకని చెప్పి ఆ టైంలో కొంచెం మన ఎంగేజ్ చేస్తే బెటర్ అని చెప్పి ఈ వీడియోతో చేస్తున్నాను. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. టాయ్స్ ఏంటి అనేవి చూపిస్తాను. ఫస్ట్ నేను మా ఓడికి తీసుకున్న టాయ్ వచ్చేసి ఇదండి. సో ఇది కలర్ఫుల్గా ఉంది కదా, ఇట్స్ స్టాకింగ్కి యూజ్ అవుతుంది. సో బేస్ వచ్చేసి ఏంటి అంటే మనం టూ వేస్లో యూజ్ చేసుకోవచ్చు. ఒకటి అసెండింగ్, ఒకటి డిసెండింగ్ అనమాట. సో వీటిని కలర్స్ అనేవి చెప్తూ లైక్ కింద నుంచి పైకి, పైనుంచి కిందికి ఎలా పెట్టొచ్చో చెప్పొచ్చు. సో బేస్లో ఇక్కడ వచ్చేసి మనకి బ్లూ రింగ్ ఉంది కదా, సో బ్లూ రింగ్ డిసెండింగ్ ఆర్డర్ పెట్టినప్పుడు ఈ రెడ్ రింగ్ అనేది కిందికి వస్తుంది. సో అట్లా వాడికి ఇంట్రడ్యూస్ చేయాలి, చెప్పొచ్చు మనము. అండ్ ఈ కలర్స్ కూడా వాడికి చెప్పొచ్చు. ఇది వచ్చేసి మంచి లెర్నింగ్ టాయ్ ఇది కూడా. అండ్ రింగ్స్ ఇవన్నీ కూడా నేను ఏదైతే డిమార్ట్లో తీసుకున్నానో దీని ప్రైస్ అరౌండ్ 175 రూపీస్ అలా పడింది. అండ్ నెంబర్ 2 వచ్చేసి ఇదేదో శారీ బ్యాగ్స్ అనుకున్నారు, కాదండి, ఇది వచ్చేసి బ్లాగ్స్ అనమాట. సో ఇక్కడ చూసారా, ఎడ్యుకేషనల్ క్రియేటివ్ బ్లాగ్స్. సో ఎడ్యుకేషనల్ పర్పస్లో మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు వచ్చేసి షేప్స్ ఉంటాయి. సో షేప్స్ రెక్టాంగిల్, స్క్వేర్, సర్కిల్, ట్రయాంగిల్ అండ్ అలాగే ఈ స్టిక్స్ ఉంటాయన్నమాట. సో మనం వాళ్ళకి ఎలా నేర్పించవచ్చు అంటే ఈ టాయ్ యూజ్ చేసుకొని ఇలా ఈ బేస్ అయితే ఏదైతే ఉందో ఈ స్టాండ్ దీన్ని ఇలా పెట్టించి వాళ్ళతో సర్కిల్ టేప్ తీసుకున్నాను అంటే హీ విల్ టేక్ సర్కిల్స్, ఆల్ సర్కిల్స్ తీసుకొని ఇట్లా ఫిల్ చేస్తాడనమాట. సో ఇట్లా సర్కిల్స్కి సంబంధించిన ఒక స్టాండ్ అయితే క్రియేట్ చేస్తాడు. అట్లనే మిగిలిన అన్నీ కూడా. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇన్ని రకాలుగా ఈ బ్లాగ్స్ అన్నిటిని కూడా చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఉంది కదా ఇది, దాంట్లో వీడు మ్యాక్సిమం కొన్ని అయితే చేస్తాడు మా బాబు ప్రస్తుతానికి. మ్యాక్సిమం ఏంటి అంటే కలర్స్ అండ్ షేప్స్. అండ్ నేను ఏదైనా కలర్ షేప్ చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ గివ్ మీ బ్లూ కలర్ స్క్వేర్ షేప్ అని చెప్తే హీ విల్ గివ్ మీ అండ్ టెల్ మీ ఆల్సో మామా ఇట్స్ ఎ బ్లూ కలర్ స్క్వేర్ షేప్ అని చెప్పి. సో రెక్టాంగిల్ అనగానే రెక్టాంగిల్ అలా అనమాట. సో ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, దీంట్లో మనం ఇలా స్టాండ్ చేయొచ్చు అనమాట. చేసి ఇక్కడ స్క్వేర్స్ అయితే స్క్వేర్స్, ట్రయాంగిల్స్ అయితే ట్రయాంగిల్స్, అట్లా నేను ఎలా ఆడిపిస్తాను అంటే డిఫరెంట్గా పెట్టి ఇలా మొత్తం మనకి 3 ఉంటాయి, 4 ఉంటాయి ఇవి. సో డిఫరెంట్గా పెట్టిస్తాను ఫస్ట్. తర్వాత నేను వాటినన్నింటిని మళ్ళీ ఒక సింగిల్ షేప్ని ఇంకొక రాడ్కి వేయమని చెప్తాను అనమాట. సో హీ విల్ డూ దట్. అలాగే ఏ కలర్ షేప్ అడిగినా ఇస్తాడు. ట్రయాంగిల్ అనగానే ట్రయాంగిల్, దీంతో వీటిని యూజ్ చేసుకొని ఇలా కూడా చేస్తాడనమాట. సో నేను ఈ టాయ్ వచ్చేసి ఫస్ట్ క్రైలో తీసుకున్నాను. నాకు ప్రైస్ వచ్చేసి 125 రూపీస్ అలా పడింది. లింక్ కావాలంటే షేర్ చేస్తాను, కింద కామెంట్ చేసేయండి. ఓకే, అండ్ ఇవన్నీ కూడా మనకి ఎడ్యుకేషనల్ పర్పస్లో బాగా యూజ్ అవుతాయి. షేప్స్ అండ్ కలర్స్ కాబట్టి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కిడ్స్ అయితే. అండ్ ఇది ఒక టాయ్ ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ కోసం నాకు ఇది వేస్ట్ అనిపించింది. ఫ్రూట్స్ కోసం మనం ఇవేమి యూజ్ చేయక్కర్లేదు. రియల్ ఫ్రూట్స్నే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు, రియల్ వెజిటబుల్స్నే ఇంట్రడ్యూస్ చేయొచ్చు. వాళ్ళతో ఎంగేజ్ చేయాలి అనుకుంటే మనం ఎవ్రీ వీక్ మార్కెట్కి వెళ్తాం, పక్కా వాళ్ళని కూడా తీసుకొని వెళ్తాం కాబట్టి అక్కడ చాలా బల్క్లో ఉంటాయి కాబట్టి ఏదో ఒక ఫ్రూట్ పిక్ చేసుకొని వాళ్ళకి చెప్పడము, నేర్పించడం. నేనైతే అలాగే చేస్తానండి. పక్కన నా గురించి ఏది అనుకున్నా నాకు పర్లేదు, నేను మాత్రం నా కొడుక్కి నేర్పించుకోవాలి, అదొక్కటే సెల్ఫిష్. సో నేను పక్కా వాడికి చెప్తా, ఎవ్రీ వీక్ వెళ్ళినప్పుడల్లా చెప్తాను. బట్ ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేసుకొని ఫస్ట్ ఫ్రూట్స్ అనేవి నేర్పించాను. ఆ తర్వాత వాడికి హ్యాండ్స్లో కూడా వాడికి తెలియాలి కాబట్టి అప్పుడు రియల్ ఫ్రూట్స్, రియల్ వెజిటేబుల్స్ అనేవి చూపించడం స్టార్ట్ చేశాను. సో ఇవి స్టార్టింగ్లో ఎప్పుడో తీసుకున్నవి, చిన్నగా ఉన్నప్పుడు బిలో 6 months ఆ టైంలో తీసుకున్న టాయ్స్ అనమాట ఇవి. ఇదొక టాయ్, ఇది జస్ట్ 100 రూపీస్లో దొరికేస్తుంది మనకి మార్కెట్లో. వచ్చేసి ఈ బ్లాక్స్ చాలామంది ఇంట్లో ఉంటాయి, కానీ దాన్ని ప్రాపర్గా ఎలా యూజ్ చేయాలో చేసేవాళ్ళు చేస్తారేమో, బట్ కొంతమంది చేయరు. వాళ్ళ గురించి మాత్రం చెప్తున్నాను. బట్ ఇవి ఇంట్రడ్యూస్ చేస్తే మాత్రం వాళ్ళు చాలా మంచిగా వాళ్ళ నాలెడ్జ్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుందండి. సో దీన్ని యూజ్ చేసుకొని మనం బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాం కదా.
సో ఎన్ని రకాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను. నెంబర్ 1, దీంట్లో మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ వాడికి చెప్పేది ఏంటి అంటే ఎన్ని రకాలుగా ఆడించవచ్చు అనేది నేను చెప్తున్నాను అనమాట. సో కలర్ సెగ్రిగేషన్ చెప్తాను. సో ఇవన్నీ ఇట్లా డిఫరెంట్గా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి కదా. సో దీంట్లోంచి ఓన్లీ పింక్ సపరేట్ చేయి, గ్రీన్ సపరేట్ చేయి, అలా సెగ్రిగేషన్ చేస్తూ చెప్తే వాడు కలర్ కోడింగ్, కలర్ సపరేషన్ అనేది నేర్చుకుంటాడు. అండ్ ఇందులో మనకి ఇలా 3 ఉంటాయి అండ్ 1 ఉంటుంది, అలాగే 2 ఉంటాయి. సో ఇలా నేను చెప్తాను అనమాట. నాన్న టేక్ ఓన్లీ 2 blocks and form a building అని చెప్పి, then he will take all the two and start constructing a building అనమాట. సో లైక్ దట్ ఇలా 3 తీసుకొని 4 తీసుకొని చైనా అని చెప్తే he will do that అనమాట. సో నేను మీకు చూపిస్తాను వాడు ఎలా చేస్తాడు అనేది కూడా. ఓకే, ఇది ఒక టాయ్. ఇది కూడా మనకి ఈజీగా 120-100 రూపీస్లో దొరికేస్తుంది ఎనీ మార్కెట్. సో అట్లా మనం చేయొచ్చు. కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి బాగా ఎంగేజ్ అవుతారు. చాలాసేపు ఈ టాయ్ మీద వాడైతే టైం అనేది ఇన్వెస్ట్ చేస్తాడు, అది మాత్రం పక్కా. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి వాళ్ళు ఎలా ఎంగేజ్ అవుతారు అనేది. సో దట్ మీకే అర్థమైపోతుంది వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు అనేది. టాయ్ వల్ల ఏంటి అంటే వాళ్ళకి కలర్ సపరేషన్, కలర్స్ అలా ఇంట్రడ్యూస్ చేసినట్టు ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు హ్యాపీగా ఇలా ఫింగర్స్ తోటి కనెక్ట్ చేస్తారు కదా, దానివల్ల వాళ్ళ ఫింగర్ స్ట్రెంత్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో ఇట్లా 1 by 1 చాలా హైట్లో కూడా చేసుకోవచ్చు కదా. సో దానివల్ల ఏంటి అంటే వాళ్ళకి హోల్డింగ్ తెలుస్తుంది, ఫింగర్స్తో వాళ్ళు ఎలా పెట్టొచ్చు అనేది తెలుస్తుంది. అండ్ ఇలా ఉందనుకోండి, దీన్ని హోల్డ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఫింగర్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎలా వాళ్ళు ఇలా బిల్డ్ చేయొచ్చు అనేది తెలుస్తుంది. ఇట్లా అనమాట డిఫరెంట్గా వాళ్ళతోటి ఈ టాయ్ తోటి అయితే ఆడిపించవచ్చు అనమాట. అండ్ చెప్పాను కదా ప్రైస్ జస్ట్ 100 రూపీస్, 150, మన మెటీరియల్ క్వాలిటీని బట్టి ఉంటుంది. ఇదైతే నాకు బర్త్డే గిఫ్ట్ వచ్చిందండి మా బాబుకి. సో అదొక టాయ్ వానికి నేను ఆడిపించేది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మోటార్ స్కిల్స్ డెవలప్మెంట్ కోసం చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఆఫ్టర్ మనం షేప్స్ అనేవి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ టాయ్ అనేది ఇస్తే చాలా ఈజీగా ఆడుతుంది. అంటే ఈ వీల్స్ ఉన్నాయి కదా, ఇవి తీసేయచ్చు, ఇట్లా తీసేయచ్చు అనమాట. సో ఇవి తీసేయచ్చు అండ్ ఆల్సో ఇక్కడ ఇవి కూడా తీసేయచ్చు, ఇది ల్యాడర్ కూడా తీసేయచ్చు, ఈ ట్రక్ బేస్ కూడా తీయచ్చు, ఇలా ఫ్రంట్ సైడ్లో కూడా తీయచ్చు. ఇవన్నీ కూడా తీసి మోటార్ స్కిల్స్ అంటే వాళ్ళకి ఇంకా ఫిజికల్గా లైక్ వాళ్ళ ఫింగర్ స్ట్రెంత్ని ఇంక్రీజ్ చేస్తూ ఎలా ఒక టాయ్ని వాళ్ళు ఫిక్స్ చేయగలుగుతారు అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో ఈ టాయ్ వచ్చేసి 2+ years వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. యాక్చువల్గా టాయ్ మీద అయితే 3+ అని ఉంది, బట్ వాడు నేర్చేసుకున్నాడు. వాడు జస్ట్ 3 years బిలోనే, బట్ వాడు నేర్చేసుకున్నాడు. సో ఎవ్రీథింగ్ మనం ఏదైతే నేర్పిస్తామో దాన్ని బట్టి వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి వాడికైతే వచ్చేసింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది స్క్వేర్ ఉంది కదా, సో స్క్వేర్ షేప్ తీసుకొని ఇట్లా ఫిక్స్ చేపిస్తే వాడికి కలర్ తెలుస్తుంది, షేప్ తెలుస్తుంది. అండ్ మోటార్ స్కిల్స్ వల్ల అండ్ ఆల్సో దాన్ని పెట్టడానికి ఫింగర్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అయ్యి అది గ్రిప్ అనేది వాడికి తెలుస్తుంది అనమాట. సో అలా ఈ టాయ్ని మనం అయితే చూడొచ్చు. సో నాన్న టేక్ ఎల్లో కలర్ ట్రయాంగిల్ షేప్ వీల్ అనగానే వాడికి తీసుకొని ఈ యూజ్ టు ఫిక్స్ ఇట్ అనమాట. సో నేను మీకు చూపిస్తాను వాడు ఎలా పెడతాడో కూడా వీడియో. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్లవర్. సో ఇట్లా షేప్స్ ఉంటాయండి. ఇది వచ్చేసి పెంటాగాను, ఇట్లా షేప్స్ ఉంటాయి. వాడికి ఏంటి అంటే లైక్ ఫింగర్ స్ట్రెంత్ అనేది బాగా డెవలప్ అవుతుంది కిడ్స్కి. అలాగే ఇవన్నీ ఫిక్స్ చేయడానికి కొంచెం మోటార్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ ఫిక్స్ చేస్తారనమాట. దీంతో కూడా టైం చాలా బాగా ఎంగేజ్ చేస్తాడు వాడు. ఇది కూడా వాడికి గిఫ్ట్ వచ్చింది, బర్త్డే గిఫ్ట్ వచ్చిందనమాట. సో మోటార్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి యూజ్ అయ్యే టాయ్. సో ఇవన్నీ ఫిక్స్ చేసిన తర్వాత కావాలంటే దీనికి కిందేసి లాక్కుంటూ వెళ్ళిపోవడమే అనమాట. సో అలా కూడా యూజ్ అవుతుంది. ఇది చాలా బాగా నచ్చింది. దీని ప్రైస్ అరౌండ్ 750-800 అలా ఉంటుంది. కావాలంటే ఒకసారి ఆన్లైన్లో చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా మంది ఇళ్ళలో ఉంటుందండి. బట్ మీరు అంటే పిల్లలకి చెప్తారో లేదో నాకు తెలీదు. బట్ ఇది కూడా మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా, సో కలర్స్ చెప్పొచ్చు. ఏంటి అంటే ఇది ఓపెన్ చేసి వాళ్ళంతటా వాళ్ళు వేస్తే వాళ్ళకి మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది. సో ఎందుకు అంటే ఇది ఫిక్స్డ్ బేస్ కదా. సో ఫిక్స్డ్ బేస్ ఉండడం వల్ల వాళ్ళు ఇన్ కేస్ యాక్చువల్ ఈ పెద్ద వీల్ కాకుండా చిన్నది ఎక్కడైనా వేసారనుకోండి, సో దట్ ఇక్కడే స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ రింగ్ అనేది వాళ్ళు వేయడానికి ఉండదు. సో దానివల్ల ఏంటి, ఓకే ఇది రాంగ్, మనం తప్పు చేసామని చెప్పి మళ్ళీ ఇది రింగ్ అనేది పక్కకు తీసి ఈ షేప్లో ఏదైతే ఉందో పెద్దది అది తీసుకొని వేస్తారనమాట. సో మిస్టేక్స్ చేస్తూ వాళ్ళంతా వాళ్ళే లెర్న్ చేసుకుంటారు. సో అది ఒకటి. సో అలాగే కలర్స్ నేర్చుకోవచ్చు. అండ్
అండ్ ఫేస్ ఫిక్స్ చేయడం, ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ ఇది ఫేస్ ఫిక్స్ చేయడము, ఇవన్నీ కూడా వాళ్ళంతటా వాళ్ళే నేర్చుకుంటారు అనమాట. సో ఇది ఒక టాయ్, ఇది కూడా మనకి మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. 150-200 రూపీస్లో ఉంటుంది. స్ట్రాంగ్గా ఉంటాయి మాత్రం. టాయ్స్ ఏంటి అంటే యానిమల్స్. సో యానిమల్స్ చూసారా, నేను ప్రతిదీ కూడా ఇట్లా బాక్స్లో పెట్టుకుంటాను, అన్నీ మిక్స్ చేయను ప్రతిసారి. అంతే, వాడికి అడిగినప్పుడు ఏదో ఒక్క టై మాత్రమే ఇస్తాను. అది బాగా ఎంగేజ్ అయ్యి వాడికి బోర్ కొడితే మళ్ళీ ఇంకొక టై చేంజ్ చేస్తాను తప్ప అన్నీ ఇచ్చి క్లమ్జీ చేసేసుకొని ఇన్ కేస్ చేసినా కూడా మళ్ళీ వాటన్నింటినీ సపరేట్ చేసుకుంటాను. యానిమల్స్ అండి, యాక్చువల్గా నేనైతే ఫస్ట్ 12 ప్యాక్ ఉన్నది తీసుకున్నాను. తర్వాత మళ్ళీ 3 days బ్యాక్ ఇంకొక సెట్ తీసుకున్నాను అనమాట. సో యానిమల్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రస్ట్ మీ. మీరు వాళ్ళకి ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేస్తారో, నేను యాక్చువల్గా 12 టాయ్స్ ఉన్నప్పుడు, 12 యానిమల్స్ కార్డ్స్ ఉన్నప్పుడు వాడికి అన్నీ ఇంట్రడ్యూస్ చేశాను. ప్రతిదీ వాడు రికగ్నైజ్ చేసేవాడు, చెప్పేవాడు, అంతా బాగుంది. సో ఓకే, వీడు చిన్న చెప్తున్నాడు, వాడు పెద్ద చెప్తాడా అని చెప్పి ట్రై చేసామన్నమాట. జూకి తీసుకెళ్ళాం. అక్కడ వాడు షాక్. మేమైతే ఇది ఇంత చిన్నగా ఉంది కదా, బట్ జిరాఫీని చూసి జిరాఫీ 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 అని అరవడము, జీబ్రాని చూసి జిబ్రా జిబ్రా అని అరవడము, అసలు నిజంగా అంటే ఓకే వీడు రికగ్నైజ్ చేయగలుగుతున్నాడు అన్న హ్యాపీనెస్ మాకు వచ్చిందనమాట. సో దానివల్ల నేను ఇంకొంచెం ఎక్కువ ఉప్పొంగిపోయి వేరే యానిమల్స్ ఉన్నది కూడా తీసుకున్నాను అనమాట. ప్యాక్ ఆఫ్ 12 యానిమల్స్ది నాకు 100 రూపీస్కి వచ్చిందనమాట. సో మామూలుగా మనకి రోడ్ల మీద పెట్టే షాపులలో కూడా దొరుకుతాయండి. మీరు దీనికోసం వందలు ఏం ఖర్చు పెట్టక్కర్లేదు. జస్ట్ 100 రూపీస్లో మనకి 12 యానిమల్స్ ఉన్న ప్యాక్ అయితే వచ్చేస్తుంది. ఇవి మొత్తము 2 ప్యాకెట్స్ అండి. సో 24 యానిమల్స్ అయితే ఉన్నాయి. చాలా బాగా ఎంగేజ్ అవుతారు. బట్ దీన్ని మనం ఎలా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ ఉందనుకోండి, క్యాట్ సౌండ్ నాన్న వాట్ క్యాట్ సేస్ అంటే మ్యావ్ మ్యావ్. సో ఫస్ట్ మనం ఇంట్రడ్యూస్ చేయాలి, చేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మనం ఇంట్రడ్యూస్ చేసి ఎప్పుడైనా మనం అడిగినప్పుడు వెంటనే ఆ టాయ్ ఇచ్చి చెప్పు నాన్న అంటే వాడు చెప్పేలాగా వాడిని ట్రైన్ చేస్తే వాడికి ఫీడ్ అయిపోతుంది. దానికోసం ఎక్కువ రోజులేం పట్టదండి, చాలా ఫాస్ట్గా లెర్న్ చేసుకుంటారు పిల్లలు, చాలా తొందరగా నేర్చేసుకుంటారు. విచ్ వన్ ఈస్ ద టాలెస్ట్ యానిమల్, విచ్ ఈస్ ద స్మాలెస్ట్ యానిమల్, విచ్ కలర్, లైక్ కలర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కౌ ఉంది కదా, వైట్ కలర్ కదా, సో వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ కౌ అలా అడగొచ్చు అనమాట. సో ఇలా చాలా డిఫరెంట్ వేస్లో మన ఇంకా ఓపిక అండి, మనకి ఎంత ఓపిక ఉంటే అంతలా ఆడుకోవచ్చు అనమాట. వాళ్ళతోటి చెప్పొచ్చు, నేర్పించవచ్చు. అండ్ షీప్లో హౌ మెనీ కలర్స్ ఆర్ దేర్ ఫర్ షీప్ అని చెప్పి అడగొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బాబా బ్లాక్ షీప్ ఉంటుంది కదా, దాంట్లో 3 కలర్స్ చెప్తారు కదా, వైట్ షీప్, బ్లాక్ షీప్, బ్రౌన్ షీప్ అని వాడు చెప్పేస్తాడు అలా. సో అలా అనమాట. సో కలర్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ, వాటి సౌండ్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ, యానిమల్ నేమ్స్ చెప్తూ అట్లా చాలా రకాలుగా ఎంగేజ్ చేయొచ్చు అనమాట. సో ఇదైతే నాకు చాలా ఇష్టం, వాడికి ఇష్టం. అండ్ ఇది వచ్చేసి రఫ్ ప్యాడ్. నాకు తెలిసి చాలామంది ఇంట్లో ఇది కూడా ఉండొచ్చు, బట్ దీన్ని మాత్రం మేము పిచ్చిగా వాడేస్తాము. ఎక్కువగా దీన్ని ట్రావెలింగ్ టైంలో యూజ్ చేస్తామన్నమాట. దీనికి యాక్చువల్గా పెన్సిల్ ఉంటుంది, మా వాడు కొట్టేశాడు దాన్ని. బట్ ఆ మనం పెన్సిల్ లేకపోయినా కూడా ఇట్లా హ్యాండ్తో అయినా కూడా మనం డ్రా చేయొచ్చు అనమాట. సో దీన్ని ట్రావెలింగ్లో ఎలా యూజ్ చేసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ అనుకోండి, సో ఇట్లా డ్రా చేసి విచ్ ఫ్రూట్ ఇట్ ఈజ్ అనగానే వాడు చెప్పేస్తాడు యాపిల్ అని చెప్పి. అట్లా ఫ్రూట్స్, స్టార్స్, షేప్స్, నాకు ఏదైతే వచ్చో అది వాడికి డ్రా చేయడము అంటే ఇవన్నీ చెప్పాను కదా. సో దట్ వాడు ఎంతవరకు గ్రాప్ చేసుకున్నాడు, వాడు బ్లాక్ అండ్ వైట్లో ఉన్నా చెప్పగలుగుతాడా, ఎలా ఉన్నా వాడు చెప్పలేస్తాడా లేదా అని చెప్పి టెస్ట్ చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదే యూజ్ చేయాలని ఏం లేదండి, పలక వల్పం ఉన్నా దాంతో డ్రా చేసినా చెప్తారు, పెన్సిల్ పెట్టి డ్రా చేసినా చెప్తారు, ఎలా చేసినా చెప్తారు. వాళ్ళు నేర్చుకున్నారా లేదా అని టెస్ట్ చేయడానికి మాత్రమే ఇవి యూజ్ అవుతాయి. ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ కాబట్టి దీన్ని అయితే తీసుకున్నాను. ఇది నాకు 100 రూపీస్కి ఏమొచ్చింది. దీన్ని రఫ్ ప్యాడ్ అంటారు. సో చాలా బాగా యూజ్ అవుతుంది ట్రావెలింగ్ టైంలో. సో ప్రతిదీ కూడా వాడు నేర్చుకున్నాడు. ఇలా ఉంటాయి కదా స్టాంప్స్. ఇది వచ్చేసి కొంచెం ఫిజికల్ గేమ్స్ లాగా బాగా యూజ్ అవుతాయి అనమాట. ఇవి మనకి తెలుసు కదా, బౌలింగ్ చేస్తారు, అలా అన్ని వరుసమ్మటి పెట్టేసి బాల్ ఇచ్చేసి కొట్టమంటే వాడు కొట్టేస్తాడు, అది గేమ్ అనమాట. అండ్ ఇన్ని బాల్స్ ఉన్నాయనుకోండి, కలర్ సపరేషన్కి కానివ్వండి, సైజ్ సపరేషన్కి కానివ్వండి, అలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ ఆల్ఫాబెట్ కనుక మనం నేర్పించుంటే ఇవి కూడా బాగా యూజ్ అవుతాయి అనమాట. సో కలర్ఫుల్గా ఉంటాయి ఆల్ఫాబెట్, కలర్స్ A to Z, అలాగే 1 to 9, 0 to 9 వరకు నెంబర్స్ అనేవి ఉంటాయి. ఇవి కూడా నేను ఫస్ట్ క్రైలో తీసుకున్నాను. ఇది ప్రాబ్లం ఏమొచ్చిందంటే, యాక్చువల్గా ఇది స్పాంజీ టైపు అండ్ మ్యాగ్నెట్ వచ్చేసి మనకి స్టిక్కర్లా ఉంటుంది. ఇది వాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త, తీసుకోకపోవడమే బెటర్ అని చెప్తాను. ప్లాస్టిక్వి తీసుకోవడం బెటర్, అండ్ కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి తీసుకోవడం బెటర్. వాడికి ఏంటి అంటే, నేను ఇవి చాలా చిన్న ఏజ్లో 1.3 months ఆ టైంలో ఇంట్రడ్యూస్ చేశాను ఇవి. సో దట్ ఏంటి అంటే వాడు స్టిక్కర్ తీసేసి మింగేసేవాడు అనమాట, నోట్లో పెట్టుకొని నములుతూ ఉండేవాడు. అది నాకు చాలా భయం వేసింది, మీకు చూపిస్తాను. సో ఇలా చేశాడు ఈ సీని.
మొత్తం క్రష్ చేసేసాడు. అందుకని చెప్పి దీన్ని వాడికి ఇవ్వట్లేను ప్రజెంట్. బట్ హీ నో ఆల్ఫాబెట్, ఆల్ ఆల్ఫాబెట్స్ A to Z అన్నీ చెప్పేస్తాడు. అండ్ మనం మొత్తం ఇట్లా జిగ్జాగ్ పెట్టి టిక్ చేయమన్నా చేస్తాడు, వాటి అరేంజ్ చేయమన్నా A to Z అరేంజ్ చేస్తారు, 0 to 9 అరేంజ్ చేస్తాడనమాట. సో ఇవి కూడా ఒకటి బెటర్ చెప్తున్నా కదా, మ్యాగ్నెట్ బోర్డు ఉండి ప్లాస్టిక్లో ఉన్నాయి మాత్రం తీసుకోండి, బాగా యూజ్ అవుతాయి. ఇది ఒక టైప్ ఆఫ్ గేమ్. అండ్ ఇది నేను ఫస్ట్ టైంలో తీసుకున్నాను, ప్రైస్ అరౌండ్ 120-130 అలా పడింది. ఇవైతే స్పాంజ్ అండి, చెప్పాను కదా, ఇది వద్దు, ప్లాస్టిక్ అయితే తీసుకోండి. బుక్స్ అండి ఇవన్నీ. బుక్స్ గురించి నేను ఇంకొక వీడియో చేద్దాం అనుకుంటున్నాను, బికాస్ లెంతీ అయిపోతుందేమో. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.